Hi friends, welcome to Pro Education Studio Multiplication Basic 20th video. 104 into 156 equal 16,224. స్లైడ్లో ఉన్న లెక్క ప్రాసెస్ని చూస్తూ ఎన్ని సెకండ్లో చెప్పామో గమనించారా? ఇలాంటి ఎగ్జాంపుల్ లెక్క మరొకటి మనం వేయాలంటే మనకు ఎన్ని సెకండ్స్ పడతాయో తెలుసా? సెకండ్లో నుంచి మనం నిమిషాల్లోకి వెళ్తాం. ఇది కరెక్ట్, అవునా కాదా? అవును. ఈ లెక్క ప్రాసెస్ని మనము త్వరగా చేయాలంటే ఎగ్జాంపుల్ స్లైడ్లో ఉంది, గమనించండి. అలానే మనము ప్రయత్నం చేయాలి. చేస్తే ఈజీగా ఈ లెక్క ప్రాసెస్ అనేది చేయొచ్చు. మల్టిప్లికాండ్ని మల్టీప్లేయర్ని రెండింటినీ గమనించండి. ఈ రెండిట్లో మనము ఏది ఎక్స్పాండ్ చేసి చేయొచ్చో గమనించండి. ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్న ఈ స్లైడ్ ప్రకారం మనకు 104 ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాసెస్ని మొదలుపెట్టి చూద్దాం. 104ని మనము ఎక్స్పాండ్గా చేయాలి అంటే 100 + 4 = 104. కాబట్టి ఇది మనకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీని ద్వారా మనము లెక్క ప్రాసెస్ అనేది చేద్దాం. ఇప్పుడు మల్టీప్లేయర్ 156ని తీసుకుందాం. 156 × 100 ఎంత అయింది? 15,600 అయింది. అలానే 156 × 4 ఎంత అయింది? ఆన్సరు మనకు 624 అయింది. ఇప్పుడు 15,600 + 624 = 16,224. చూసారా ఎంత ఈజీగా ఉందో? ఇలా మీరు జనరేట్ చేసుకోండి ఒక 10 క్వశ్చన్స్. దానికి మీరు ఆన్సర్ చేసి చెక్ చేసుకొని చూడండి. మీకు ప్రాసెస్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, క్లారిటీ ఉంటుంది. మీరు దీని ముందు ఉన్న వీడియోలు, దీని తర్వాత వచ్చే వీడియోలని చూడండి. ఇవన్నీ మీరు చూడాలంటే మా ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. మీకు ఒకేసారి అన్ని వీడియోలు ప్లే అవుతూ ఉంటాయి. దానివల్ల మీకు ఒక క్లారిఫై అనేది అర్థమవుతుంది. లెక్కల ప్రాసెస్ విధానము మీకు బాగా అర్థమవడానికి దోహదపడుతుంది. పిల్లలు తమకు తాముగా నేర్చుకోవడానికి, అలాగే తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించడానికి మా ఈ వీడియోలు, స్లైడ్లు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి మోడల్ లెక్కలు మీ పిల్లలకి వచ్చా రావా అన్నది తల్లిదండ్రులుగా మీరు కూడా గమనిస్తూ ఉండండి. తెలియని వాళ్ళకి నేర్పించండి, తెలిసిన వాళ్ళకి అడుగుతూ ఉండండి. దీనివల్ల మీ మెమరీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. మల్టిప్లికేషన్లో చాలా మోడల్స్ ఉన్నాయి. అవన్నీ మీకు నేర్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. More practice, best result. Okay, thank you friends.